ఓం శ్రీ సాయిరామ్. విద్వన్ మహాసభలో బొంబాయి రాజా అమాత్యులు శ్రీ వికే సావంత్ గారు ఉపన్యాసంలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. బాబావారి ఆశీర్వాదమును అపేక్షించి బృందావనమునకు మీరందరి వలె నేను వచ్చాను. నేర్చుకోవాలి అనే ఆశతో వచ్చానే కానీ నేర్పించే కొరకు కాదు. బాబావారి దివ్యోపదేశమును, పండితుల ఉపన్యాసములను, భక్తుల నోటి నుండి బాబావారి మహిమాతిహాస్యాలను వినాలి అనే ఆదురతో ఉన్నానే కానీ నా మాటను మీకు వినిపించే ఉద్దేశం లేదు. అయినను బాబావారి ఆజ్ఞ తదనుసారముగా 5 నిమిషాలు మాట్లాడతాను అంతే. భగవాన్ సాన్నిధ్యం కొరకు, ప్రశాంతి కొరకు, జీవితంలో వచ్చే అన్ని సమస్యల నివారణ కొరకు మేము మహారాష్ట్ర రాజ్యములో షిరిడి అనే పవిత్ర క్షేత్రములకు యాత్రపోతున్నాము. మీరందరూ పుట్టపర్తిలోనూ ఇక్కడనూ అదే బాబావారి దివ్య తేజస్సును వీక్షించి, సందర్శించి, వారితో సంభాషించి మహదానందాన్ని ఆరగిస్తున్నారు. నేను కూడా ఆ విషయాన్ని కనుగొని ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను. బాబావారి అనుగ్రహ పాత్రుని కావాలని ప్రార్థిస్తున్నాను. అక్కడికి షిరిడికి విచ్చేసి వారి పాదముల స్పర్శ వల్ల ఆ పుణ్యక్షేత్రాన్ని మరింత పావనం చేసి ఆ క్షేత్రానికి వచ్చే లక్షలాది భక్తులను ఉద్ధరించాలని బాబావారిని వేడుకున్నాను. దానికి బాబావారు సమ్మతించినారని మీకు తెలుపుతున్నాను. ఇది ఒక మహత్వమైన సంఘటన. ఈనాడు కర్ణాటక సీమలో బాబావారు స్థాపించిన ప్రశాంతి విద్వన్ మహాసభ యొక్క ప్రారంభోత్సవము. నేను విద్వాంసుని కాదు, పండితుణ్ణి కాదు, మరి నేను ఎవడంటే ఇంత మాత్రం చెప్పగలను. శ్రీ సత్యసాయి బాబావారి భక్తుడను అనేటువంటి పదవిని సంపాదించుకున్నటకు రేయి పగలు పరిశ్రమిస్తున్న ఒక వ్యక్తిని ఆ పరిశ్రమలో ఏమను అనుగ్రహించాలి అని బాబావారి ప్రార్థిస్తున్నాను. మతములన్నీ ప్రేమనే బోధిస్తున్నాయి. అయినప్పటికీ మత ద్వేషమును పెంచుకొని ఒకరిపై ఒకరు వైరమునే సాధిస్తున్నారు. లోకమంతా ద్వేషములో మునిగిన ఈనాడు భారతదేశం ఒకటికే కాదు, అన్ని దేశాలకు ఉన్నది. బాబావారి సందేశము జగమంతా వ్యాపించి వారి కృపాదృష్టి అందరిపైన ప్రసరించి భక్తి ప్రేమలు సర్వ మానవ హృదయములలోనూ స్థిరముగా నిలవాలి. దీనికి దృఢమైన విశ్వాసం అవసరము. అన్నిటికన్నా నమ్మకమే ప్రధానము. నేను ఇక్కడికి ఒక కారులో వచ్చాను. ఆ కారు ఎక్కే ముందు నేను అన్ని నట్లను, బోల్ట్లను, ఇంజన్ బ్రేకులను, టైరు, ట్యూబ్లను పరీక్షించలేదు. ఆ డ్రైవర్ను నమ్మి దానిలో కూర్చున్నాను. నేను బొంబాయిలో కచేరిపోయే సమయంలో ఆ కట్టడమును ప్రవేశించే ముందు దాని పునాదిని, గొడలను, మెడను, మిద్దెను భద్రముగా ఉందా లేదా అని పరీక్షించటం లేదు. దాన్ని కట్టినటువంటి ఇంజనీర్లను నమ్మి వ్యవహరిస్తున్నాను. నేను శ్రీ సత్యసాయి బాబా వారిని నమ్మినాను, సంపూర్ణముగా నమ్మినాను. వారు కూడా నన్ను స్వీకరించినారు. వారు దొరికినందుకు నాకు అమితానందమైనది. గురువుల దగ్గరకు పోయేటప్పుడు కొంతమంది ఎన్నో ప్లాన్లు వేసుకుని ఉంటారు. తమ ప్లాన్లు నెరవేరితే మీకు ఏదైనా ఇస్తాను అని అంటారు. అది తప్పు. వారి ఇచ్చ ఎట్లో అట్లే నెరవేరని అనే శరణాగతి మనోభావం ఉండాలి. బాబావారి భక్తులంటే వారి ఆజ్ఞను శిరసావహించాలి. తప్పక ఆ ఆజ్ఞ ప్రకారమే వారి ఉపదేశమును అనుసరించి నడవాలి. నా ప్రయత్నం కూడా అంతే. వారి సత్కీర్తి ఎప్పుడు ఏ కారణం నుంచి కూడాను కళంకము రాదు. సరే, అయినను వారి భక్తులమైనటువంటి మనము ఆ జవాబుదారీని ఎప్పుడు అంతరంగంలో స్మరించుకొని నడకని, మాటని చక్కజేసుకోవాలి. వీరు బాబావారి భక్తులు కానీ బాబావారి ఆజ్ఞ ప్రకారం నడవరు అని ఎవరు కూడా మన తట్టు వేలు చూపించకూడదు. ప్రతి క్షణము ఆ హెచ్చరికతో మనోవాక్కాయలను జాగ్రత్తగా పెట్టుకోవాలి. వారి అనుగ్రహం ఎల్లప్పుడూ మాకు ప్రసాదించవాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నానన్నారు బాబా. సాయిరామ్.